నమస్తే, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నేను సచిన్. ఒక అంతిమ యాత్ర ప్రపంచాన్ని ఆపేస్తోందా? ఒక సుప్రీం చివరి చూపు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుందా? ఇరాన్లో జరుగుతోంది అంత్యక్రియలా లేక శక్తి ప్రదర్శన? ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ ఇంత భారీగా ఇలాంటి కార్యక్రమం జరగలేదా? చారిత్రాత్మకంగా జరుగుతున్న అయతుల్లా అలీ ఖమేనీ చివరి ఘట్టం వందల దేశాలను ఎందుకు ఆకర్షిస్తోంది? దీని ద్వారా ప్రపంచానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతోంది ఇరాన్? మాట్లాడుకుందాం. ఒక మనిషి, ఒక నాయకుడు, ఒక దేశానికి దశాబ్దాల పాటు దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇప్పుడు లేరు. కానీ ఆయన చివరి ప్రయాణం మాత్రం ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఇరాన్ వీధుల్లో కనిపిస్తున్న ప్రతి దృశ్యం, ప్రతి నినాదం, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి అడుగు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్నవి అంత్యక్రియలా లేక ప్రపంచానికి ఇరాన్ ఇస్తున్న పొలిటికల్ వార్నింగా? ఎటు చూసినా జనమే, బిల్డింగ్లు, రోడ్లపై జనమే, కిలోమీటర్ల మేర మానవ సముద్రం, జాతీయ జెండాలు, మతపరమైన ప్రార్థనలు, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రజలు. సేమ్ టైం రాజకీయ నినాదాలు, ప్రతీకార స్లోగన్స్, ప్రపంచ మీడియా కెమెరాలన్నీ ఒక్కచోట నిలిచిపోయాయి. ఎందుకంటే ఇది సాధారణ వీడ్కోలు కాదు. ఒక దేశం తన శక్తిని ప్రపంచానికి చూపించే వేదికగా మారిన క్షణం. అందుకే ఇరాన్పై ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ ఫోకస్ చేస్తుంది. అయితే ఇలాంటి దృశ్యాలు ప్రపంచం ఇంతకు ముందు చూడలేదా అంటే చూసింది, చాలాసార్లు చూసింది. కానీ ప్రతిసారి ఒక చరిత్ర రాసుకుంది. చనిపోయింది ఒక మనిషే, కానీ ఆ మనిషి కోసం, కడచూపు కోసం ఒక దేశమే జనప్రవాహమై కదిలింది. ఇదిగో ఇలా. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఒక మరణం ఎంత ప్రభావం చూపించగలదు? ఒక అంతిమ యాత్ర ఎంత రాజకీయంగా మారగలదు? ఒక నాయకుడి చివరి ప్రయాణం ప్రపంచ దేశాలను ఎందుకు అప్రమత్తం చేస్తూ ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ ఇరాన్ వీధుల్లో కనిపిస్తూ ఉంది ఇలా. ఎందుకంటే ఇరాన్ రోడ్లు కనిపించడం లేదు, కిలోమీటర్ల పొడవున అంతులేని జనసంద్రం కనిపిస్తూ ఉంది. అందులో వాళ్ళ కన్నీళ్లు ఉన్నాయి, ప్రార్థనలున్నాయి, నినాదాలున్నాయి, భావోద్వేగం ఉంది. అదే టైంలో ప్రపంచానికి వినిపించే రాజకీయ సందేశం కూడా ఉంది. ఇది కేవలం అంత్యక్రియలు కాదు, ఒక దేశం తన ఉనికిని ప్రపంచానికి గుర్తు చేస్తున్న క్షణం. చరిత్రలో ఇంత పెద్ద అంతిమ యాత్ర ఇదే మొదటిదా? కానే కాదు. కాకపోతే చరిత్రలో నిలిచిపోయే భారీ అంతిమ యాత్ర, అవును, చరిత్రలో నిలిచిపోయే భారీ అంతిమ యాత్ర అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ ఇంతకు మించిన భారీ చారిత్రక యాత్ర 1989లోని దేశ గతిని మార్చేసింది, ప్రపంచాన్ని అలర్ట్ చేసింది. ముఖ్యంగా అమెరికా వెన్నులో వణుకు అంటే ఏంటో చూపించింది. అది 1989 విప్లవానికి ప్రతీకగా నిలిచిన అయతుల్లా రుహుల్లా ఖమేనీ అంతిమ యాత్ర అది. ఇదే ఇరాన్, ఇదే భావోద్వేగం. అప్పుడు దేశమంతా వీధుల్లోకి వచ్చింది. ఖమేనీ అంత్యక్రియల్లో కోట్లాది మంది పాల్గొన్నారు. సునామీలా పోటెత్తారు జనం. అదుపు చేయడం ఎవరి వల్ల కాలేదు. చివరకు అంతిమ యాత్రను, అవును, అంతిమ యాత్రనే ఆపాల్సి వచ్చింది. రుహుల్లా ఖమేనీ మృతదేహాన్ని, భౌతిక కాయాన్ని భద్రపరచడమే అధికారులకు సవాల్గా మారింది. ప్రపంచ చరిత్రలో అంతటి జనసముద్రం అదే ఫస్ట్ టైం. ఒక సుప్రీం చివరి ఘట్టం అంత అరుదుగా, అద్భుతంగా జరగడం అదే ఫస్ట్ టైం. ఆ తర్వాత 1948 భారత్లో ఒక తుపాకీ శబ్దం దేశం గుండెను చీల్చింది. మహాత్మా గాంధీ మరణించారు. ఢిల్లీలో లక్షలాది మంది ఒక్క మనిషికి చివరి నమస్కారం చెప్పడానికి అటువైపు పరుగులు పెట్టారు. అది కేవలం అంతిమ యాత్ర కాదు, అది ఒక జాతి తన తండ్రికి చేసిన చివరి వంతనం. ఆ తర్వాత 2005 వాటికన్ పోప్ జాన్ పాల్ II మరణం. రాజకీయాలు, మతం, దౌత్యం అన్నీ ఒకే వేదికపై కలిశాయి. ఎన్నో దేశాల నుంచి వచ్చిన ప్రపంచ నాయకులు వరుసగా నిలబడి పోప్కు నివాళులర్పించారు. ఆ తర్వాత 2022 లండన్
క్వీన్ ఎలిజబెత్ II శతాబ్దాల రాచరిక సంప్రదాయం. ఎలిజబెత్ ఆఖరి మజిలీలో లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కోట్లాది మంది టీవీల్లో చూశారు. రవి అస్తమించని సామ్రాజ్యంలో ఒక చరిత్రకు వీడ్కోలు పలికారు. కానీ ఇరాన్ కథ వీటన్నిటికంటే భిన్నమైంది. ఎందుకంటే ఇక్కడ మరణం కంటే మరణం తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్న దానికన్నా పెద్దది. ఇక్కడ అంతిమ యాత్ర కంటే ఇక్కడ అంతిమ యాత్ర కంటే అధికార వారసత్వమే పెద్ద చర్చ. ప్రపంచ మీడియా ఒకే ప్రశ్న అడుగుతోంది. మొస్సబా ఖమీనీ ఎక్కడా? ఆయన ఎందుకు కనిపించడం లేదు? భద్రత కారణమా? రాజకీయ వ్యూహమా? లేక పవర్ ట్రాన్స్ఫర్ ఇంకా పూర్తి కాలేదా? దీనిపై ఇంకా ఎవ్వరికీ క్లారిటీ లేదు. క్లారిటీ ఇంకా చెప్పాలంటే స్పష్టంగా తెలియదు. అందుకే ఈ మౌనం కూడా ఇప్పుడు వార్తగా మారింది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖమీనీ అంతిమ ఘట్టంలో ఇరాన్ ప్రపంచానికి ఒక మెసేజ్ పంపుతూ ఉంది. ఏమని? వ్యక్తులు మారచ్చు, వ్యవస్థ మాత్రం కొనసాగుతుంది అనే సందేశాన్ని ఈ జనసముద్రం ద్వారా చూపిస్తూ ఉంది. కానీ ఇరాన్ను నడిపించే నెక్స్ట్ సుప్రీం ఎవరు? ప్రపంచంతో సంబంధాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? మిడిల్ ఈస్ట్లో శక్తి సమీకరణాలు ఎలా ఉంటాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అన్ని దేశాధినేతలను గుచ్చి ప్రశ్నిస్తూ ఉన్నాయి. కొంతమంది నాయకులు జీవించి ఉన్నప్పుడు అధికారాన్ని నిర్మిస్తారు, దేశాన్ని శాసిస్తారు. మరణించిన తర్వాత చరిత్రను నిర్మిస్తారు. ఈరోజు ఇరాన్లో కనిపిస్తున్న దృశ్యాలు ఒక మనిషికి వీడ్కోలు మాత్రమే కాదు. ఒక యుగం చివరి పేజీ, మరో యుగం మొదటి పేజీ. ప్రపంచం ఈరోజు ఒక అంతిమ యాత్రను చూడటం లేదు. చరిత్ర తన తదుపరి అధ్యాయాన్ని ఎలా ప్రారంభిస్తుందో అని ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ అంతిమ యాత్ర కంటే ఇక్కడ అంతిమ యాత్ర కంటే అధికార వారసత్వమే పెద్ద చర్చ. ప్రపంచ మీడియా ఒకే ప్రశ్న అడుగుతోంది. మొస్సబా ఖమీనీ ఎక్కడా? ఆయన ఎందుకు కనిపించడం లేదు? భద్రత కారణమా? రాజకీయ వ్యూహమా? లేక పవర్ ట్రాన్స్ఫర్ ఇంకా పూర్తి కాలేదా? దీనిపై ఇంకా ఎవ్వరికీ క్లారిటీ లేదు. క్లారిటీ ఇంకా చెప్పాలంటే స్పష్టంగా తెలియదు. అందుకే ఈ మౌనం కూడా ఇప్పుడు వార్తగా మారింది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖమీనీ అంతిమ ఘట్టంలో ఇరాన్ ప్రపంచానికి ఒక మెసేజ్ పంపుతూ ఉంది. ఏమని? వ్యక్తులు మారచ్చు, వ్యవస్థ మాత్రం కొనసాగుతుంది అనే సందేశాన్ని ఈ జనసముద్రం ద్వారా చూపిస్తూ ఉంది. కానీ ఇరాన్ను నడిపించే నెక్స్ట్ సుప్రీం ఎవరు? ప్రపంచంతో సంబంధాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? మిడిల్ ఈస్ట్లో శక్తి సమీకరణాలు ఎలా ఉంటాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అన్ని దేశాధినేతలను గుచ్చి ప్రశ్నిస్తూ ఉన్నాయి. కొంతమంది నాయకులు జీవించి ఉన్నప్పుడు అధికారాన్ని నిర్మిస్తారు, దేశాన్ని శాసిస్తారు. మరణించిన తర్వాత చరిత్రను నిర్మిస్తారు. ఈరోజు ఇరాన్లో కనిపిస్తున్న దృశ్యాలు ఒక మనిషికి వీడ్కోలు మాత్రమే కాదు. ఒక యుగం చివరి పేజీ, మరో యుగం మొదటి పేజీ. ప్రపంచం ఈరోజు ఒక అంతిమ యాత్రను చూడటం లేదు. చరిత్ర తన తదుపరి అధ్యాయాన్ని ఎలా ప్రారంభిస్తుందో అని ఎదురు చూస్తూ ఉంది.